తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. పిల్లరా, 14వ రోజులో మనం ఉన్నాం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం మనం ధ్యానిస్తున్నాం. నీతో పోరాడువారితో నేను పోరాడెదను, నీ పిల్లలని నేను రక్షించెదను అని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే మీతో పోరాడే వాళ్ళతో నేను పోరాడతా, అయితే మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పలేదు ప్రభు. ఎందుకంటే ప్రతి తల్లి పోరాడేది తన బిడ్డల కొరకు, ప్రతి తండ్రి పోరాడేది తన బిడ్డల కొరకు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు మీ పిల్లలని నేను రక్షించెదను అంటున్నాడు ప్రభు. అయితే ఈ రక్షణ అనే ఒక్క మాట మాత్రమే మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. పిల్లరా, ఒక తల్లి బిడ్డల కోసం చేసే ఉన్నతమైన ఒక ప్రార్థన ఏమిటి అంటే బిడ్డల రక్షణ కొరకు ఒక తల్లి చేసే ప్రార్థన. దీనికంటే ఇంకొక అమూల్యమైన బహుమానము, దీనికంటే ఇంకా ఏది కూడా తల్లి బిడ్డలకి ఇవ్వలేదండి. అదే రక్షణ. ప్రియులరా, ఈ రక్షణ ఏంటి అని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో మనము వాక్యము చూసినట్లయితే ప్రియులరా, వాక్యం ఏమంటుందంటే సర్వలోకాన్ని సంపాదించి నీ ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి అని వాక్యం ప్రశ్నిస్తుంది. ఒక తల్లి ఒకరోజు నాతో చెప్తుంది, బాను మా పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయి బాను అన్నది. ఏ అక్క, ఏంటి సమస్య అంటే ఆమె అంటున్న మాట ఏంటో తెలుసా, ఏ ప్రాబ్లం లేదమ్మా, ఫైనాన్షియల్గా మేము మంచిగా వెల్ సెటిల్డ్, మంచిగా వివాహాలు అయినాయి, పిల్లలు పుట్టారు, అంత బాగుంది. అంటే ఈ లోక సంబంధంగా ఒక మనుషులు వాళ్ళ కుటుంబాన్ని చూస్తే అది ఒక సక్సెస్ఫుల్ కుటుంబం అన్నమాట. అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, మంచి భార్య పిల్లలు అందరూ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉంది. కానీ తల్లి ఏమంటుంది తెలుసా, అన్నీ ఉన్నాయి బాను, ఒకప్పుడు మాకు అంత డబ్బు లేదు, ఒకప్పుడు మేము ఇంత హోదా మాకు లేదు, కానీ అన్నీ దేవుడు ఇచ్చాడు. నా బిడ్డలు మాత్రం దేవుని ఆలయానికి వెళ్ళట్లేదు, నా బిడ్డలు మాత్రం ప్రార్థన చేయట్లేదు. అన్నీ ఉన్న హృదయంలో ఒక వేదన, ఒక కన్నీరు. నా బిడ్డల కోసం ప్రార్థన చేయి, నేను చనిపోయేలోపు నా బిడ్డల కుటుంబంలో నేను రక్షణ చూడాలి అని ఆ తల్లి చెప్తుంది. చాలా పెద్ద వయసు ఆ అమ్మకి. అయితే ఆమె బిడ్డలంటే చిన్నవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా ఉన్నారు. ఆ వయస్సులో కూడా ఆ తల్లి ప్రార్థన ఏంటో తెలుసా. ఇప్పుడు తల్లి ప్రార్థన అని మనం చెప్తుంటే చాలామంది ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళే తల్లులని, లేక యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళ కొరకే ఈ వాక్యం అని చాలామంది అనుకుంటుంటారు. కాదు ప్రియులరా, తల్లి వృద్ధాప్యములో, తల్లి మరణించేంత వరకు కూడా బిడ్డలు ఎంత పెద్ద వయసు వాళ్ళు అయినా సరే తల్లి హృదయం తల్లి హృదయమే, తల్లి ప్రేమ తల్లి ప్రేమనే. అది ఎవరూ రిప్లేస్ చేయలేరు, అలా ఎవరూ ఆలోచించలేరు కూడా. ఆ తల్లి ఏమంటుందంటే ఆమెకు చాలా పెద్ద వయసు. ఆమె అంటుంది, ఈరోజు కూడా నేను ప్రతిరోజు ప్రార్థన చేసేది ఏంటో తెలుసా ప్రభువా, నేను ఎన్నో ప్రార్థనలు చేశానయ్యా, నా బిడ్డల్ని చాలా ఉన్నతమైన స్థానంలోకి నువ్వు తీసుకొని వచ్చావు, కానీ నా బిడ్డలందరికీ రక్షణ ప్రభువా, నా మన్మళ్ళు మనమరాళ్ళు అందరూ కూడా నీలో ఉండాలి ప్రభువా, అది లేకపోతే ఎలా అని ఆమె అంటున్న మాట ఏంటంటే నేను చనిపోయే లోపైనా సరే అది నేను చూడాలి అని ఆ తల్లి చెప్తుంది. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు ప్రార్థన చేయటము మానేయొద్దు. నీ బిడ్డలకు నువ్వు దేవుని గురించి చెప్పే సువార్తను మానేయొద్దు. ఈరోజు సేవ అంటే మనం ఎక్కడెక్కడో బయట చేసే సేవ అని మనం అనుకుంటుంటామండి. కానీ మొదటిగా మన సేవ ఎక్కడ ఆరంభమవుతుంది అంటే మన ఇంట్లోనే ఆరంభమవుతుంది. పిల్లలు చాలాసార్లు అమ్మ మళ్ళీ మమ్మీ స్టార్ట్ చేసావా మమ్మీ అంటారు. మళ్ళీ ఎందుకమ్మా, నువ్వు కాముగా తిని ఉండొచ్చు కదా అని అంటుంటారు. కానీ పిల్లరా, ఈరోజు ప్రతి తల్లిని దేవుడు బలపరుస్తున్నాడు. అదేమిటంటే ప్రియ తల్లి, నువ్వు ప్రార్థన చేయడం మానొద్దు, నువ్వు సువార్తను నీ బిడ్డలకు బోధించటము మానొద్దు, దేవుణ్ణి విశ్వసించటం నువ్వు మానొద్దు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. బిడ్డలు రక్షణ పొందుకున్నంత వరకు,
లేక బిడ్డలు రక్షణ పొందలేకపోతే తల్లి హృదయంలో నెమ్మది ఉండదు. ఈరోజు అటువంటి తల్లులందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన అంటూ ఉన్నాడు, ప్రియ తల్లి, నేను నీ బిడ్డలని రక్షిస్తాను, నీతో పోరాడు వాళ్ళతో నేను పోరాడతాను, నీ బిడ్డల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు. ప్రియులరా, రక్షణ అనేది లేక దేవుణ్ణి ఒక వ్యక్తి నమ్ముకుంటే అది ఆ వ్యక్తితోనే ఆగిపోదండి. అది కేవలము ఆ వ్యక్తి వరకు మాత్రమే కాదు ప్రియులరా, అది తరతరాల వరకు ఉంటుంది అని ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మనము ధ్యానించబోతున్నాం. అయితే రక్షణ అనే పదాన్ని మనం చూస్తే ప్రియులరా, అది గ్రీకులో సోజో అని అంటున్నారు. SOZO అనే పదం మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటి అని మనం చూస్తే ప్రియులరా, మొట్టమొదటగా రక్షణ అని మనం చూస్తున్నాం, సేవింగ్ అంటే రక్షించటం. రెండోది రెస్క్యూ, మనని విడుదల చేయటం చూస్తున్నాం. స్వస్థత అని చూస్తున్నాం. పరిపూర్ణతలోకి నడిపించబడటం అని చూస్తున్నాం. ఐదవదిగా సంరక్షించబడటం అని ఈ 5 అర్థాలు ఆ ఒకే పదములో ఇమిడి ఉన్నాయి పిల్లరా. రక్షణ అనగానే మనము కేవలము ప్రభుని నమ్ముకుంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనదే అని చాలాసార్లు అంటుంటారు. మీరు రక్షణ పొందుకున్నారా అని అంటారు. కానీ ఈరోజు రక్షణ అనే పదాన్ని మనము లోతుగా మనం ధ్యానిస్తున్నాం. క్యాథలిక్స్గా రక్షణ అనే పదం మనం ఎక్కువ వినం. ఎందుకంటే మనం దేవుని నమ్ముకుంటే మన బిడ్డలకు చిన్నప్పుడే జ్ఞానస్నానం ఇప్పించి దేవుని మార్గంలో మనం నడిపిస్తుంటాం. ఈరోజు మనం ఎట్లాంటి ఒక కోణములో మనము దీన్ని ధ్యానించాలంటే ప్రియులరా, కరెక్టే, మనం దేవునిలో ఉన్నాం కనుక మన బిడ్డలకు మనం జ్ఞానస్నానం ఇప్పించాము అంటే కొంతమంది దేవునిలో నడుస్తున్నారు, ఇంకా కొంతమంది దేవునిలో నడవట్లేదు. చిన్నప్పుడున్న ఆసక్తి వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళ లోపల లేదు. స్కూల్లో ఉన్న ఆ భక్తి కాలేజ్కి వెళ్ళినాక లేదు, లోకంలోకి వాళ్ళు వెళ్ళినాక లేదు, వివాహం అయినాక ఆ భక్తి లేదు, వివాహం అయినాక దేవుడు అనే ఒక ఆలోచన మనుషులకు లేదు. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే మనుషులకు విస్తారమైన జ్ఞానము అధికమైపోయినప్పుడు ఆ జ్ఞానము దేవుణ్ణి నమ్మడానికి మనుషులని ఆటంకపరుస్తుంది ప్రియులరా. కనుక ఈరోజు ప్రతి తల్లి ప్రార్థన, ప్రతి తల్లి హృదయ స్పందన ఏమిటి అంటే నా బిడ్డలు రక్షించబడాలి, నా బిడ్డలు దేవుని మార్గంలో నడవాలి. నాకు తెలిసిన ఎవరైతే దేవునిలో ఉంటారో నేనేమనుకుంటానంటే ప్రతి తల్లి మొట్టమొదటిగా చేసే ప్రార్థన అదే, ప్రభువా నా బిడ్డలు నీ మార్గంలో నడవాలయ్యా, నా బిడ్డలు నేను తెలుసుకోవాలయ్యా అని చెప్పి తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. పిల్లరా, మొదటిగా మనం ఒక్కొక్క దానిగా అంటే ఈ ఒక్కొక్క అర్థాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం ఇట్లా పలుకుతుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. అంటే పిల్లరా, రక్షణ అనే మాటకు మొట్టమొదటిగా విమోచన, పాప క్షమాపణ అని మనం చూస్తున్నాం. వాక్యం ఇట్లా పలుకుతుంది, ఆయన వలన మనకు విమోచన కలుగును, మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించును అని వాక్యం చెప్తా ఉంది. అంటే ప్రియులరా, మన బిడ్డల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తుంటే దాంట్లో మొట్టమొదటిగా ఏంటి అంటే మన బిడ్డలు చేసిన పాపాలన్నీ సమస్తము దేవుడు క్షమిస్తాడు అని వాక్యం పలుకుతుంది. దావీదు అంటున్నాడు, అయ్యా తల్లి గర్భములోనే నేను పాపంలో జన్మించానయ్యా, నేను పాపంలో పుట్టాను. అంటే పాపము చేయని ఒక వ్యక్తి ఉండడు పిల్లరా, ఏదో ఒక చోట మనిషి పాపంలో పడిపోతుంటాడు. కనుక రక్షణ అనగా దేవుడు ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మీ పాపములన్నిటినీ నేను క్షమిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, దీనికి చక్కటి ఉదాహరణ ఏంటి అని మనం చూస్తే తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మనం చూస్తున్నాం. తండ్రి నుండి ఆస్తి పంచుకొని తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. ఒకరోజు పశ్చాత్తాపం కలిగింది, కనువిప్పు కలిగింది. అప్పుడు అనుకున్నాడు, ఇదేంటి, నేను ఎలా ఉండవలసిన వాడిని నేను ఎలా ఉన్నాను, ఇక్కడికి వచ్చి నేను ఎందుకున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను సేవకుడిలాగైనా నేను ఉంటాను అని చెప్పి ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడో వాక్యం ఏం పలుకుతుందంటే మొట్టమొదటగా తండ్రి ఆ కుమారుణ్ణి క్షమించాడు. కుమారుడు ఏమనుకున్నాడంటే నేను ఒక సేవకుడిలాగా ఉంటే చాలు అని అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుణ్ణి హత్తుకొని ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రములు వేసి అధికారపు ఉంగరము తొడిగించి చెప్పులు తొడిగించి, అంటే ఏదైతే కుమారుడు కోల్పోయాడో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి ఆ కుమారుడికి తండ్రి ఇచ్చాడు. పిల్లరా, విమోచన అంటున్నాం మనం.
ఈరోజు మన బిడ్డలు ఎక్కడెక్కడ పడిపోయారో, ఎక్కడెక్కడ పడుతున్నారో మనకు తెలియదు ప్రియులారా. కనుక ప్రతి తల్లి చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా బిడ్డల్ని రక్షించండి అన్నప్పుడు మొట్టమొదటగా దేవుడు మన బిడ్డలని విమోచిస్తున్నాడు, వారి పాపాలన్నిటిని క్షమిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నాం ప్రియులారా, విడుదల. అంటే రక్షణ అనే మాట, విడుదల అనే మాట వేరే వేరే అని మనం అనుకుంటుంటాం. విడుదల అంటే కేవలము దయ్యాలని పారద్రోలడము అలాంటివే విడుదల కింద మనం చూస్తూ ఉంటాం. కానీ సోజో రక్షణ అనే ఈ పదానికి మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, రెస్క్యూ, డెలివరెన్స్ అంటే విడుదల అని మనం చూస్తున్నాం. అక్కడ కొలస్సీ రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయన మనలని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 16వ వచనం ఇట్లా పలుకుతుంది, వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను, వారికి నా రక్షణను అనుగ్రహించెదను అని ప్రభు పలుకుచున్నారు. అంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీకు దీర్ఘాయును అనుగ్రహిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. పిల్లరా, దీనికి ఒకటి చక్కటి ఉదాహరణ ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బంధకంలో ఉన్నప్పుడు, అంటే బానిసలుగా వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడి నుండి దేవుడు వారిని విడుదల చేశాడు. పిల్లరా, ఈరోజు మనము అట్లాంటి ఒక బానిసత్వంలో లేకపోవచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మన బిడ్డలు ఎక్కడెక్కడ హృదయంలో బంధింపబడ్డారో, ఎక్కడెక్కడ ఆలోచనలో బంధింపబడ్డారో అక్కడి నుంచి ప్రభు వారిని విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. పిల్లరా, ఈ రోజుల్లో మనం చూస్తే అంటే కావచ్చు వాళ్ళు ఏదైనా వ్యసనాల్లో బంధింపబడి ఉన్నారు, లేక ఏదైనా మనుషుల ప్రభావితంలో, అంటే చెడు మనుషులు, ఒక రాంగ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సెస్లో కొన్నిసార్లు చూడండి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తుంటున్నప్పుడు అప్పటి వరకు వాళ్ళు మంచిగా ఉంటారు. కొంతమంది అంటే సరిగ్గా లేని వాళ్ళతో వీళ్ళు వెళ్తుంటున్నప్పుడు వారి ప్రభావం అనుకోకుండా వీళ్ళపైన కనబడుతూ ఉంటుంది. దాని నుంచి మనం ఎంత విడుదల చేయాలన్నా కూడా వాళ్ళు విడుదల పొందుకోలేకపోతారు, ఇంకా లోతుకి వెళ్ళిపోతుంటారు. మొన్న ఒక సహోదరి చెప్తుంది, అక్క నా బాబు చాలా మంచిగా చదివేవాడక్క, కానీ ఇప్పుడే చాలా రకాల బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డాడక్క, ప్లీజ్ ప్రేయర్ చేయక్క మా బాబు కోసం అని ఆమె చెప్తుంది. ప్రియ తల్లి, ఈరోజు ప్రభు ఏం వాగ్దానం ఇస్తున్నాడంటే, నీ బిడ్డలకి నేను రక్షణ ఇస్తాను అంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళు బంధింపబడి ఉన్నారో అన్నిటి నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. మొదటిగా పిల్లరా, మనం చూస్తున్నాము వారి పాపములను ఆయన క్షమిస్తాడు, వారిని ఆయన విమోచిస్తాడు. రెండవదిగా, ఎక్కడెక్కడ మనస్సులో ప్రతి ఆలోచనను చెరపట్టి ప్రభు పాద సన్నిధిలో కొంచుతున్నాము అని కొరింథీ రాసిన లేఖలో మనం చదువుతున్నాం. అంటే ఆలోచనలను సైతాన్ పట్టుకుంటాడు. ఒక మనిషిని పట్టుకోవాలంటే దానికి ముందు సైతాన్ ఏం చేస్తాడంటే మనిషి ఆలోచన పట్టుకుంటాడు. ఆలోచన పట్టుకుంటే మనిషి సైతాన్కు దొరికిపోతాడు. కనుక ప్రభు ఏమంటున్నాడంటే, మన బిడ్డలు ఆలోచనలో పట్టబడ్డారా, అలవాటుల్లో పట్టబడ్డారా, రకరకాల చెడు వ్యసనాలలో పట్టబడ్డారా, లేక తప్పుడు మనుషులతో పట్టబడ్డారా, తప్పుడు పరిస్థితిలో పట్టబడ్డారా? పిల్లరా, దేవుడు ఏమంటున్నాడంటే, నీ పిల్లలను నేను రక్షించదను అంటే అట్టి ప్రతి స్థితి నుంచి బిడ్డల్ని విడిపిస్తాను అని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. రక్షణ అనగా మూడోదిగా మనం ఏం చూస్తున్నాం పిల్లరా? హీలింగ్, స్వస్థత అని మనం చూస్తున్నాం. స్వస్థత అనగానే చాలాసార్లు మనం శారీరకమైన స్వస్థతనే అని మనం అనుకుంటాం. ఎస్, ప్రభు స్వస్థత ఇస్తాడు. ఆయన అంటున్నాడు, నేను పొందిన దెబ్బల ద్వారా, నా గాయముల ద్వారా మీకు స్వస్థత అని యెషయా 53:5 వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు. పిల్లరా, కేవలము శారీరకమైన స్వస్థత మాత్రమే కాదు, రక్షణ అనగా మానసికమైన స్వస్థత కూడా దానిలో ఇమిడి ఉంది. అంటే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, ఈ 3 డైమెన్షన్స్లో మనిషిని ప్రభు స్వస్థపరుస్తాను అని ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే మనం చూస్తున్నాం పిల్లరా, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ
ప్రభు అంగి అంచును పట్టుకుంది. అప్పుడు ప్రభావం ఆయనలోంచి బయటికి వచ్చింది. ఆయన అన్నాడు, ఎవరు నన్ను పట్టుకున్నారు అని అంటే ఆమె తన గురించి చెప్పి అంటుంది, అయ్యా నేనే నీ అంగి అంచు ముట్టుకున్నానయ్యా అని ఆ స్త్రీ చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కుమారి, ధైర్యం గలదానివై ఎల్లు, నీవు స్వస్థత నొందితివి అని మనం బైబిల్లో చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. కానీ ప్రియులారా, దాన్ని గ్రీకులో మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమంటుందంటే సోజో అంటే సంపూర్ణంగా నువ్వు స్వస్థత పొందుకున్నావు అంటే మనసులో. చూడండి, కొన్నిసార్లు శరీరంలో మనం స్వస్థత పొందుకుంటాం, కానీ హృదయంలో అయిన గాయాలు ఎంత వయసు వచ్చినా కూడా మానవు ప్రియులారా. ఆ గాయాలు బిడ్డలకు ఉంటాయి. వాళ్ళు ఎంత పైకి వాళ్ళు ఎదుగుతుంటే ఆ ఎదుగుదలతో పాటు వాళ్ళ లోపలున్న అంతరంగ గాయాలు, ఇన్నర్ వూండ్స్, అవి కూడా ఇలా పెరుగుతుంటాయి. చూడండి, ఏదైనా ఒక చెట్టుకి ఒక పేరు రాస్తే, ఏదైనా ఒక చెట్టుకి ఏదైనా ఒకటి మనం గీసామనుకోండి, ఆ చెట్టు మొదలు ఎట్లా పెరుగుతుందో ఆ మొదలతో పాటు హృదయంలో ఉన్న గాయాలు కూడా అట్లా పెరుగుతూ ఉంటాయి. కనుక ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, కావచ్చు ప్రియులారా, మంచి తండ్రి లేక గాయపడ్డారేమో, తల్లి ప్రేమ పరిపూర్ణంగా లేక గాయపడ్డారేమో, అన్నదమ్ముల వల్ల గాయపడ్డారేమో, మనుషులు నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావని గాయపరుస్తున్నారేమో. కొంతమంది అంటారు కదా, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు బాగలేవు, నువ్వు పొట్టిగున్నావు, నల్లగున్నావు, లావుగున్నావు అని ఇలా రకరకాలుగా మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు బిడ్డల్ని గాయపరిచాయా, వాళ్ళు ఏం అనుకుంటున్నారో, ఎక్కడ గాయపడ్డారో కొన్నిసార్లు తల్లికి కూడా తెలియదు ప్రియులారా. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పరిపూర్ణంగా నేను స్వస్థపరుస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. 4వదిగా చూస్తే సంరక్షణ, ప్రిజర్వేషన్ అని మనం చూస్తున్నాం, అంటే సంరక్షించటం అన్నమాట. 1 తెస్సలోనికీ రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది ప్రియులారా, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలని నియమించెను. అంటే యేసు ప్రభు ద్వారా మనము రక్షణ పొందుటకే మనం నియమించబడ్డాము, కానీ ఉగ్రత పాలగుటకు మనము నియమింపబడలేదు అని వాక్యం పలుకుతాంది. ఎలాగైతే నోవా అని మంచి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. భయంకరమైన జలప్రళయం వస్తుండగా ప్రియులారా, నోవా ద్వారా ఆ కుటుంబం అంతా కూడా సంరక్షించబడ్డది. అంటే ఆ ప్రళయము వాళ్ళని తాకకుండగా దేవుడు ఆ ఓడలో నోవా కుటుంబాన్ని సంరక్షించాడు. ఈరోజు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అట్టి విధముగా నాశనము కాకుండా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు పలుకుతున్నాడు. రక్షించటానికే కానీ ఉగ్రతకు నేను మిమ్మల్ని నియమించలేదు అని అంటున్నాడు. ఒక తల్లి రక్షణ అని ఒకే ఒక్క మాట ప్రార్థిస్తుంటున్నప్పుడు దాంట్లో ప్రియులారా, మొట్టమొదటగా మన బిడ్డల పాపాలు క్షమించబడుతున్నాయి, వాళ్ళు విమోచించబడుతున్నారు. రెండవదిగా మనం చూస్తున్నాము ప్రియులారా, వాళ్ళు ఏ బంధకాల్లో ఉన్నారో అక్కడి నుంచి బంధకాల్లోంచి వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. రక్షణ అంటే వాళ్ళు ఎక్కడ కట్టబడి ఉన్నారో ఆ కట్టబడిన దాని నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. మూడవదిగా మనం చూస్తే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళకి స్వస్థతనిచ్చి పరిపూర్ణతలోకి నేను నడిపిస్తాను అని వాక్యం పలుకుతోంది. ప్రభు మాత్రమే పరిపూర్ణుడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని పరిపూర్ణతలోకి నేను నడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా మనం చూస్తే ఆయన ఏమంటే, నేను మిమ్మల్ని సంరక్షిస్తాను, ప్రిజర్వ్ చేస్తాను. అంటే ఏది ఉగ్రత రాకుండా లేక తీర్పులోకి మీరు వెళ్ళకుండా రక్షణలోకి మిమ్మల్ని నడిపిస్తానని చెప్పి ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఒక స్త్రీ దేవునిలో విశ్వసిస్తే లేక ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకుంటే ఆ విశ్వాసము అక్కడి వరకే కాదండి. ఆ ఒక్క వ్యక్తి విశ్వాసము ద్వారా కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది అని ఈరోజు అనేక మంది జీవితాల్లోంచి మనము ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ లిదియా అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ అని వాక్యం చెప్తుంది. అంటే ఆమెకు దైవభక్తి ఉంది కనుక ఆమె తుయతైర పట్టణస్థురాలు అని బైబిల్ అంటుంది. ఊదారంగు అమ్ముకునే ఒక స్త్రీ. ఊదారంగు అంటే ఆమె చాలా బిజినెస్ చేసే ఒక బిజినెస్ ఉమెన్ అన్నమాట. ప్రియులారా, అంటే ధనవంతురాలు,
చూడండి, ఎవరైనా మీరు ఏం అమ్ముతారు అంటే పళ్ళు అమ్ముతామంటే మనకు తెలిసిపోతుంది కదా. మేము కూరగాయలు అమ్ముతామండి అంటే ఒక చిన్న, ఎవరైనా మేము గోల్డ్ బిజినెస్ చేస్తామండి అంటే మనకి ఆ బిజినెస్ స్టాండర్డ్ ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే ఈమె ఊదా రంగు అమ్మే స్త్రీ అని అక్కడ రాయబడితే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, ఆమె మంచి స్థానంలో ఉన్న స్త్రీ, ధనవంతురాలు, వ్యాపారం చేసే ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. పౌలు గారు వాక్యం వినడానికి వచ్చింది. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీనే. ఈరోజు గమనించాలి ప్రియ తల్లులారా, మనం ఏమనుకుంటామంటే మనం క్యాథలిక్సే కదా, మనం దేవుని నమ్ముకున్నాం కదా అని మనం అనుకుంటాం. అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె కూడా దైవభక్తి కలిగిన స్త్రీనే. కానీ ప్రభు ఆ రోజు లిదియా హృదయాన్ని తెరిచాడంట. అంటే అప్పటి వరకు ఆమె తన స్వశక్తితో భక్తి చూపిస్తుంది, దైవభక్తిలో ఆమె నడుస్తుంది, కానీ ఆమె హృదయము తెరవబడలేదు. కానీ ఎప్పుడైతే ఈ లిదియా హృదయము తెరవబడ్డదో ప్రియులారా, వాక్యం అంటుంది ఆమె ద్వారా ఆమె కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణ వచ్చిందంట. అప్పటి వరకు మనము అక్కడ వచనాల్లో చూడలేదు లిదియా కుటుంబానికి రక్షణ వచ్చిందని. కానీ లిదియా హృదయం తెరవబడ్డప్పుడు లిదియా ద్వారా, అంటే ఆమె ఒక ద్వారం తెరిసింది ప్రభువుకి తన హృదయంలో. అయితే ఆ ద్వారము తన కుటుంబంలో తెరవబడ్డది, ఆ ద్వారము తన బిడ్డల జీవితంలో తెరవబడ్డది. ఆ కుటుంబమే ఒక దేవుని ఆలయంలాగా మారిపోయింది, దేవుని ఆరాధించే ఒక స్థలంలాగా మారిపోయింది. ఆమె అంటుంది పౌలు గారితో, అయ్యా నేను విశ్వాసం ఉన్న స్త్రీ అని నువ్వు అనుకుంటే మా ఇంటికి రమ్మని చెప్పి ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారిని ఆమె తన ఇంటికి ఆహ్వానించింది. ప్రియులారా, లిదియా ద్వారా యూరోపు ఖండమంతా సువార్త ప్రకటించటానికి లిదియా కారణమైంది. ఆమె ఒక్క హృదయం తెరవబడ్డ ఆ హృదయం ద్వారా ఆమె కుటుంబానికి రక్షణ వచ్చింది. ఆమె కుటుంబం ద్వారా యూరోపు ఖండమంతా కూడా సువార్త ప్రకటించటానికి ఆమె ద్వారం తెరిసింది అని చెప్పి మనం చదువుతున్నాం. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండొచ్చు, దేవుడంటే నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ హృదయం తెరవబడకపోతే పరిపూర్ణమైన రక్షణ మన ఇంటికి రాదు ప్రియ సహోదరి. కనుక నా హృదయం తెరవబడ్డదా అని మొదటిగా ఆలోచించాలి. వాక్యం ఏమంటుందో తెలుసా, వీరి పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉన్నది అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియబిడ్డ, నోటి మాటలతో చేసే ప్రార్థన కాదు, నోటి మాటలతో చెప్పేది కాదు, కానీ మన హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీ హృదయం అనే తలుపు యొద్ద నేను ఉంచున్నాను, నేను తట్టుచున్నాను, నువ్వు తీస్తే నేను లోపలికి వస్తాను అంటున్నాడు. ప్రియ తల్లి, ఈరోజు నీవు తలుపు తెరిస్తే నీ లోపలికి వచ్చి నీ ద్వారా నీ కుటుంబంలో పని చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా, రక్షణ ఒకరితో ఆగిపోయేది కాదు. ఒకరు నిజంగా రక్షించబడితే ఆ రక్షణ కుటుంబం అంతటిలోకి వస్తుంది ప్రియులారా. రెండోదిగా మనం చూస్తున్నాము, కొర్నేలును మనం చూస్తున్నాం. కొర్నేలు జీవితంలో మనం చూస్తే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 44 నుండి 48 వచనంలో మనం చూస్తే కొర్నేలు అన్యుడు ప్రియులారా, కానీ దైవభక్తి కలిగి దేవునిలో దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొర్నేలును దర్శించాడు. కొర్నేలు పేతురు గారిని పిలిపించాడు. పేతురు ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురు వాక్యం బోధిస్తుండగా ప్రియులారా, కొర్నేలు కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులందరిపైకి ఎవరెవరిని కొర్నేలు పిలిచాడో వారందరిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. పేతురు ఆశ్చర్యపోతున్నాడు, ఏంటంటే అన్యుల మీద కూడా ఇలా పరిశుద్ధాత్మ దిగి వస్తుందని పేతురే ఆశ్చర్యపోయేలాగా కొర్నేలు దేవుణ్ణి విశ్వసించాడు. ఆయన ద్వారా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. ప్రియులరా, ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావేమో, నీ ప్రార్థన వ్యర్థం కాదు ప్రియ బిడ్డ. నువ్వు భక్తి చేస్తున్నావేమో, నీ భక్తి వ్యర్థం కాదు ప్రియ సహోదరి. నీ ద్వారా, నీ ప్రార్థన ద్వారా అనేకుల్ని దేవుడు కదిలించబోతున్నాడు. కొర్నేలుతో రక్షణ ఆగిపోలేదు, కొర్నేలు ద్వారా అనేక మందికి రక్షణ వచ్చింది. ఇంకొక వ్యక్తిని మనం చూస్తే అపోస్తల కార్యము 16వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ వాక్యం ఏం పలుకుతుంది అంటే చెరసాల అధికారిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ అపోస్తల కార్యం 16వ అధ్యాయం మీకు సమయం ఉన్నప్పుడు మీరు చదవండి. అయితే అక్కడ మనం మొట్టమొదటిగా ఏం చూస్తున్నామంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 3 రక్షణ సంఘటనలు మనం చూస్తున్నాం. మొట్టమొదటగా లిదియా రక్షించబడ్డది. ఆమె
చూడండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు కరిస్మాటిక్లో ఉన్నప్పుడు అందరూ ఏమంటారంటే, వీళ్ళు గోల్ చేస్తారు, చప్పట్లు కొడతారు, హల్లెలూయా అంటారు, కొందరు ఎక్కిరిస్తారు, ఇలా అంతా చేస్తూ ఉంటారండి, ఏదేదో మాటలు మాట్లాడతారు. అంటే దేవుడు ఎప్పుడు గోలతోనే పని చేయడు. ఎస్, అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఈ లిదియా హృదయం తెరవడానికి డోర్ తెరిస్తే సౌండ్ వస్తుందండి. హృదయం తెరిస్తే ఎవరికైనా కనిపిస్తుందా, వినిపిస్తుందా? కానీ హృదయం తెరవబడిన ఆ హృదయము అనేకులకు సాక్షిగా మారిపోతుంది. లిదియా ఒక ధనవంతురాలు, చదువుకున్న ఒక స్త్రీ, వ్యాపారం చేస్తున్న ఒక స్త్రీ. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె ద్వారా సువార్త ప్రకటించబడ్డది. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పూతోను అను దయ్యం పట్టిన ఒక బానిస బాలికను మనం చూస్తున్నాం. మొదటిగా ప్రియులరా, స్పిరిచువల్గా అంటే మనము ఇంతకుముందు చూసాం కదండి, రక్షణ అంటే ఏంటి అని మనం చూస్తే ఈ 3 ఉదాహరణలో మనకు అపోస్తల కార్యంలో చక్కగా కనిపిస్తుందండి. మొదటిగా సైలెంట్గా దేవుడు వర్క్ చేశాడు. అంటే ఆత్మీయంగా ఆమెకు స్వస్థతనిచ్చాడు. ఆమెకు డబ్బు ఉంది, ధనం ఉంది, చక్కటి ఇల్లుంది, బిడ్డలున్నారు, దైవభక్తి ఉంది, అన్నీ ఉంది. కానీ పరిపూర్ణంగా దేవునిలో ఆమె లేదు కనుక లిదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు, రక్షణ ఆమెకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే ప్రియులరా, పూతోను అనే దయ్యం పట్టిన ఒక బాలికను మనం చూస్తున్నాం. ఒక అమ్మాయికి దేవుడు ఎట్లా రక్షణ ఇచ్చాడు. ఆమె ఈ దురాత్మల ద్వారా తన యజమానికి చాలా డబ్బు సంపాదిస్తుంది. ఇదిగో సర్వోన్నతిని కుమారులు వీళ్ళు, వాళ్ళ సేవకులు వీళ్ళ ద్వారా రక్షణ వస్తుంది అని చెప్పి ఆమె అరుస్తూ ఉంది పౌలు గారు శిష్యులు అటు నుంచి వెళ్తున్నప్పుడు. అయితే వాక్యం ఏమంటుందంటే, అది విని పౌలు గారు విసిగిపోయారు, వ్యాకుల పడ్డారు అని మనం చూస్తున్నాం బైబిల్లో. విసిగిపోయినప్పుడు ఆయన ఆ అమ్మాయి వైపుకు తిరిగి ఆ దురాత్మను గద్దించినప్పుడు దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని బైబిల్లో చెప్పబడ్డది. అంటే ఇది రక్షణ ప్రియులరా. ఆమె బంధింపబడిన ఆమెకు ప్రభు రక్షణ ఇచ్చాడు. 3వ రక్షణ అంశాన్ని మనం చూస్తున్నాం, సంఘటనని. మొదటిగా లిదియా, రెండవది బానిస బాలిక. లిదియా చదువుకున్నామా, ఈ అమ్మాయి బానిస బాలిక దురాత్మ చేత పట్టబడ్డది. మూడోది ఇంకొక వ్యక్తిని మనం చూస్తే చెరసాల అధికారి. పిల్లరా, చెరసాలలో పనిచేసే వాళ్ళంటే ఎవరైనా చూడగానే అయ్యో పాపం అన్న వాళ్ళు ఎవరు చెరసాలలో పనిచేయరు. అంటే అటువంటి ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కఠినంగా ఉండాలి ఖైదీలతో. ఈయన చెరసాలకే అధికారి అంటే రోజు ఎంతమంది ఖైదీలను చూస్తాడు, ఎంత కఠినంగా ఉంటాడు. కనుక అట్లాంటి వాళ్ళు చిన్న వాటితో నమ్మరు. నేను ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని ఎట్లా రక్షించాలో, వాళ్ళని రక్షించటానికి పరిస్థితులను ఎట్లా మార్చాలో, ఎక్కడ పట్టుకోవాలో అలా పట్టుకుంటాడు ప్రియ తల్లి. ఒకరోజు ఒక తల్లి చెప్తుంది, అక్క ఏం చెప్పినా సరే మా బాబు వినడక్క, వాడు ఎథిస్ట్. అంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉంటే ఎందుకు సునామీలు వస్తున్నాయి? దేవుడు ఉంటే ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? దేవుడు ఉంటే ఎందుకు పేదవాళ్ళు ఉన్నారని రకరకాల ప్రశ్నలు అడుగుతాడక్క. అసలు వాడు దేవుడినే నమ్మడని చెప్పి ఆ అమ్మ చెప్తుంది అనమాట, ఆ సహోదరి అంటుంది. పిల్లరా, ఈరోజు ఇక్కడ మనం చూస్తే చదువుకున్న వాళ్ళైనా, మొండి వాళ్ళైనా, దురాత్మ పట్టిన వాళ్ళైనా, ఎవరినైనా సరే రక్షించగలిగిన దేవుడు మన దేవుడు. ప్రియులరా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, పౌలు శిలాసులు చెరసాలలో వేయబడ్డారు, వాళ్ళు కట్టివేయబడ్డారు, వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు రాత్రి కాలము. వాక్యం అంటుంది, దేవుని సన్నిధి ఆ చెరసాలలోకి దిగి వచ్చింది. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, పక్క చెరసాల్లో ఉన్న వారందరి సంఖ్యలు తెగిపోయాయి. ప్రియులరా, ఇక్కడ వీళ్ళు స్తుతిస్తుంటే పక్క వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయాయి, వీళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయాయి. అక్కడ జైలు అధికారి తన్ను తాను చంపుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఖైదీలందరూ పారిపోయారనుకో, వీళ్ళందరి తరఫున నేను కదా సమాధానం చెప్పాలి, నేను కదా జవాబుదారి అని చెప్పి ఆయన చనిపోవాలి అని అనుకుంటున్నప్పుడు ప్రియులరా, అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, హాని చేసుకోవద్దు, నేను పారిపోలేదు అని చెప్తున్నాడు. ప్రియులరా, ఆ రోజు ఆ చెరసాలలో వచ్చిన రక్షణ సైలెంట్గా లిదియా హృదయంలో వచ్చినట్లాంటి రక్షణ కాదు. బలముగా పునాదులు కదిలింపబడి చెరసాల తలుపులు అంటే తంతపోయేటట్లుంటాయా అండి? ఎంత బలంగా ఉంటాయో ఆ డోర్లు,
ఎంత బలంగా వాళ్ళు కట్టేస్తున్నారో తెలియదు. అవన్నీ బల్లున తెగిపోయాయంట, అన్నీ ఊడిపోయాయంట. అయితే ఇప్పుడు ఏమైంది ఆయన చూస్తున్నప్పుడు ప్రియులారా, అంత బలముగా దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది. కారణం ఏంటి అంటే ఆ జైలు అధికారి అంత కఠినంగా ఉండొచ్చు, అట్లాంటి ఒక పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను నా ఇంటి వారు, గమనించాలి, నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోవడానికి మేమేం చెయ్యాలి అంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో నీవు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసము ద్వారా నీవును నీ కుటుంబం వారును రక్షించబడతారు అని పౌలు గారు ఆ జైలు అధికారికి చెప్పాడు. ప్రియబిడ్డ, ఇదే వాగ్దానం దేవుడు ప్రతి తల్లికి ఇస్తున్నాడు. ప్రియ తల్లి, నీవు దేవుని నమ్ముకుంటే నీ విశ్వాసము ద్వారా నిశ్చయముగా నీ కుటుంబం అందరికీ దేవుడు రక్షణ ఇస్తాడు. తల్లి బాధ ఏంటో తెలుసా? నా కూతురు రక్షించబడ్డదే, నా కుమారుడు ఇంకా రక్షించబడలేదు. లేక నా కుమారుడు దేవునిలో ఉన్నాడు కానీ నా కుమార్తె దేవునిలో లేడు, నా భర్త దేవునిలో లేడు, నా బిడ్డలు దేవునిలో లేరు అని నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమంటుందంటే నేను నా కుటుంబం వారు అని జైలు అధికారి చెప్తుండగా అదే వాగ్దానం మనందరికీ వర్తిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుంది అని అంటే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, మీకు తెలుసు. జక్కయ్య చెట్టు దిగి వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? జక్కయ్య, నువ్వు చెట్టు దిగి కిందికి రా, నేడే నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. జక్కయ్య చెట్టు దిగాడండి. మరి ప్రభు ఏమన్నాడు? నేడే నీకు నీ కుటుంబానికి రక్షణ వచ్చింది. ప్రియ తల్లి, ఈరోజు నీవు ప్రభువులో నిలబడితే నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఇది కల కాదు. కొంతమందికి నా కలక్క, నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని, ఆరాధించాలని, మాస్కి రావాలని నా కలక్క అని చాలామంది చెప్పడం నేను విన్నా. ప్రియబిడ్డ, ఇది కల కాదు. కల అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఇది దేవుడి నిబంధన, ఇది దేవుడి మాట. అదేమిటంటే నీవు ప్రభు కోసం నిలబడితే దేవుడు నీ బిడ్డల్ని రక్షిస్తానని యెషయా గ్రంథము 49వ అధ్యాయం 25వ వచనంలో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ బిడ్డలను రక్షిస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, రోమీలు రాసిన లేఖ 10వ అధ్యాయము 9-10 వచనాలు ఇట్లా తెలియజేస్తున్నాయి. వాక్యం ఇట్లా అంటుంది, నీ నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకొని, నీ నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడతావు. నోటితో యేసే ప్రభు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకుంటాం, కానీ హృదయంలో మృతులలోంచి ఆయన లేచాడు అని మనము విశ్వసిస్తే అది రక్షణ అని వాక్యం పలుకుతుందండి. ఎలియనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. ప్రియులారా, ఏ నోటి మాట మనం మాట్లాడినా మన హృదయంలో దాన్ని నమ్మకపోతే మాటలన్నీ వ్యర్థమే. అందుకే ప్రభువాక్యం ఏమంటుందంటే, నీవు నోటితో ఒప్పుకోవాలి, మృతుల్నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయంలో నువ్వు విశ్వసించాలి. నీ కొరకు ప్రభు లేవనెత్తబడ్డాడని నువ్వు విశ్వసించినప్పుడు అది రక్షణ అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే వాక్యం అంటుంది కదండి, నీ హృదయంలో ఏముందో అదే నీ మాట. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నోటి నుండే వస్తుంది కనుక అందుకే ప్రభు అంటున్నాడు, నోటితో ఒప్పుకొని హృదయములో ఆయన మృతుల్లోంచి లేశాడని చెప్పి నువ్వు విశ్వసించాలి అని వాక్యం పలుకుతాంది. ఈరోజు ప్రియబిడ్డ, దేవుణ్ణి నీ బిడ్డలు విశ్వసించాలని నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎట్లా కలుగుతుంది అంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం వింటూ 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 ఉన్నప్పుడు ఆ వాక్యం పట్ల మనకు విశ్వాసం వస్తుంది ప్రియులారా. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ స్పష్టం చేస్తుంది. అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చూడండి, కొంతమంది అంటారు కదా, వీడు చెప్పుడు మాటలు విని చెడిపోయాడు అంటారు. అంటే ఆ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి వాస్తవం కాకపోయినా వాస్తవం నమ్ముతారు వాళ్ళు. మరి ప్రియబిడ్డ, వాస్తవమైన మాటల్ని మనం నమ్మితే మన జీవితం ఎట్లా మార్చబడుతుంది. ఈరోజు ప్రియ తల్లి, నీ బిడ్డకు అసలు రక్షణనే లేదా, అయితే వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రక్షణ అంటే ఈ అన్ని డైమెన్షన్స్లో నీ బిడ్డని దేవుడు రక్షిస్తాడు, నీ బిడ్డలందరినీ దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ కొన్ని సందర్భాలు ఎట్లంటే వాళ్ళు పడిపోతుంటారు,
ముందులాగా దేవుణ్ణిలో ఉండకుండా వాళ్ళు పడిపోతున్న ఒక స్థితిలో ఉంటారు. అప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీ రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం ఇట్లా పలుకుతుంది, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి అని అంటున్నాడు. అంటే ఒక్కసారి రక్షించబడతా అంటే క్రిస్టియన్గా పుడితే అయిపోతుందిలే, అవ్వదు. నువ్వు పొందుకున్న రక్షణని నువ్వు కాపాడుకోవాలి అని వాక్యం పలుకుతుంది. ప్రియ తల్లి, నీ బిడ్డలు రక్షించబడితే మనం వాళ్ళ కోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కొరకు సిఐడీలు అవసరం లేదు, వాళ్ళ కొరకు చింత అవసరం లేదు, వాళ్ళ కొరకు కలత అవసరం లేదు, ఏమీ లేదు. రక్షణ ఫలం సంతోషం ప్రియులారా. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఒక్కసారి నువ్వు రక్షించబడితే భయముతో వణుకుతో ఆ రక్షణను కొనసాగించాలంట, దాన్ని కాపాడుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అందుకే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, దావీదు తను పడిపోయిన తర్వాత ఏం ప్రార్థిస్తున్నాడో తెలుసా? అయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము, రక్షణ ఆనందము నీవు నాకు మరలా కలగజేయుము అని అంటున్నాడు. రక్షణ ఆనందం అంటే రక్షించబడటమే ఆనందం ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా నిన్ను ఎరిగిన వాన్నే, కానీ నేను పడిపోయాను, పాపంలో పడ్డాను ప్రభువా, ఆ రక్షణ ఆనందము నీవు నాకు తిరిగి నువ్వు కలగజేయి ప్రభువా అని చెప్పి ప్రియులారా దావీదు ప్రార్థించాడు. ఈరోజు మన బిడ్డలకు అసలే రక్షణ లేదా? మనం ప్రార్థన చేస్తే దేవుడు రక్షణ ఇస్తాడు. ఒకవేళ నీ బిడ్డలు రక్షణలో ఉండి దాని విలువ తెలియక ఉన్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. భయముతో వణుకుతో వాళ్ళు రక్షణ కాపాడబడాలని. ఒకవేళ నీ బిడ్డలు పాపంలో పడిపోయారా, అయితే వాక్యం పలుకుతోంది, రక్షణ ఆనందం మళ్ళీ కలగజేయి ప్రభువా, నా బిడ్డల్ని రక్షించని తల్లి ప్రార్థన చేయాలి. ప్రియ తల్లి, ఈరోజు నీ హృదయం దేవుడి కోసం తెరిస్తే నీ హృదయము ద్వారా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. దేవుడి దగ్గరికి నువ్వు నీ బిడ్డల్ని చేర్చటానికి, నీ కుటుంబానికి ఒక రక్షణ కలగజేయటానికి యూ షుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఆ బండ సందు మధ్యలో నిలబడి ఒక విజ్ఞాపనకర్తగా నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. తల్లి బిడ్డలకిచ్చే ఒక గొప్ప బహుమానం ఏంటో తెలుసా? తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేయటం. తల్లి ఒక విజ్ఞాపనకర్తలుగా బిడ్డల కోసం చేతులెత్తి ఇచ్చే ఆ బహుమానం కంటే మించిన బహుమానం ఇంకేదీ లేదు ప్రియులరా. ఎందుకంటే ప్రతిసారి మనం ఇవన్నీ తల్లి ప్రార్థన అని సిరీస్ చూస్తున్నాం కదా, మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన బిడ్డలు ఎక్కడ తప్పిపోవద్దు అని. ఒక వ్యక్తి దేవునిలో నిలబడితే ఇంకా మనకు చింత లేదు. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? రక్షణ ఫలము సమాధానం ప్రియులరా. నీ బిడ్డలు పరిపూర్తిగా రక్షణలకు వస్తే తల్లిగా నీకు సమాధానం, వాళ్ళ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. మూడోదిగా పరలోకంలో సంతోషం ప్రియులారా. తల్లికి ఆనందం, సమాధానం, బిడ్డల జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. పరలోకంలో ఒక పాపి పశ్చాత్తాపపడితే పరలోకంలో పండగ జరుగుతుందంట. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, ప్రియ తల్లి, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ వాగ్దానం ఎత్తిపట్టి అడగాలి ప్రతి తల్లి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనంలో ఆయన అంటున్నాడు, నీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లల్ని నేను రక్షిస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తుండగా, ప్రియ తల్లి, ప్రార్థనలో ఏకీభవించి నువ్వు ప్రార్థించు, నీ బిడ్డల్ని సమర్పించు. ప్రభా ఈరోజు నా బిడ్డలకు రక్షణ దయచేయమని కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. స్తోత్రము నాయన. పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. అయ్యా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయన, ఏకీభవిస్తున్న ప్రతి తల్లిని, వారి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాం నాయన. మీరు వాగ్దానం ఇచ్చారు నా తండ్రి. అయ్యా, రక్షణ నేడే బయలు వెళ్ళను అంటున్నా నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఎవరెవరు బిడ్డల కోసం ఏడుస్తున్నారో నాయన, నా బిడ్డలు దేవుణ్ణిలో లేరే, అన్నీ ఉన్నాయి కానీ దేవుని వెంబడించటం లేదని ఎంతమంది తల్లులు కన్నీరు కారుస్తున్నారో నాయన, ఇప్పుడు అట్టి కన్నీరు తుడవబడును గాక. ఎక్కడెక్కడ బిడ్డలు బంధకాల్లో పట్టబడున్నారో నా తండ్రి, ఆ బంధకాల్లోంచి వారు విడుదల పొందుకునుదురు గాక. ప్రతి పాపము క్షమించబడును గాక, వాళ్ళు విమోచింపబడుదురు గాక. అయ్యా, మానసికమైన స్వస్థత, అయ్యా శారీరకమైన స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగునుగాక నా తండ్రి. సమస్తం నుంచి బిడ్డలు సంరక్షించబడుదురుగాక. ఉగ్రత నా తండ్రి బిడ్డలు తప్పించుకుందురుగాక నాయన. నీకు సాక్షులుగా మా బిడ్డలు నిలబడుదురుగాక అని ప్రభువా, ఇప్పుడే ఒక్కొక్క తల్లి మీద నీ ఆత్మనుంచమని అడుగుతున్నాం ప్రభా. లిదియా హృదయం తెరిచినట్టుగా ప్రతి తల్లి హృదయం తెరవండి నాయన. అయ్యా, ప్రతి ఇల్లు ఒక మందిరంలాగా మార్చబడాలి నా తండ్రి. ప్రతి తల్లి హృదయ స్పందన, అయ్యా నా బిడ్డలకు రక్షణ కావాలి అని
ప్రభువా అది నీ సన్నిధిలో కొట్టుకోవాలయ్యా. నీకు స్తోత్రములు నాయన. ప్రతి తల్లిని దీవించండి, ప్రార్థన ఆలకించండి, జవాబు దయచేయమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ తల్లి ప్రార్థన మీకు దీవెనకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరికీ మీరు పంపించండి. ఇది ఎంతోమంది కన్నీళ్లు తుడవడానికి, ఎంతోమంది బలపడడానికి సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే భావిస్తే దయచేసి అందరికీ మీరు పంపించండి. మీకోసం, మీ కుటుంబాల కోసము మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి తల్లిని దేవుడు ఒక విజ్ఞాపనకర్తగా లేవనెత్తునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.